అందరికీ నమస్తే అండి. సినీ హీరోలకి క్రేజ్ ఉంటుంది, మంచి ఇమేజ్ ఉంటుంది. రాజకీయ నాయకుల కంటే సినిమా వాళ్ళకే జనం ఎక్కువ మంది వస్తారు. ప్రజల్లోకి వెళ్తే విపరీతంగా ఫాలోయింగ్ ఉంటుంది. రాజకీయ నాయకులు ఒక సభ పెట్టి 1,00,000 మందిని రప్పించాలంటే కనీసం 30 లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ సినిమా హీరోలు ఒక సభ పెట్టి 1,00,000 మందిని రప్పించాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ వాళ్ళు వస్తున్నారని తెలిస్తే చాలు. సో క్రౌడ్ పుల్లర్స్ అండ్ ఇమేజ్ క్రేజ్ అలా ఉంటుంది. వీళ్ళ క్రేజ్ సోషల్ మీడియాలోనూ అలాగే ఉంటుంది. సో వీళ్ళ క్రేజ్తో పొలిటికల్ గేమ్స్ ఆడడంలో వైసీపీ ఆరితేరింది. ఏ చిన్న అవకాశం దొరికినా సరే వాళ్ళను టీడీపీకి జనసేనకి విలన్లుగా మార్చి సో వీళ్ళ మీద నెగిటివ్ ప్రచారం చేసి దాన్ని వాళ్ళ మీడియాలో వాడుకోవడంలో వైసీపీ సాక్షి మీడియా బాగా ఆరితేరింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరూ కూడా టాప్ హీరోలుగా ఉన్నారు. అగ్రస్థాయి హీరోలుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇద్దరు కూడా వాళ్ళేంటో ఆల్రెడీ నిరూపించుకున్నారు. సో ఎన్టీఆర్ గారికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో చిన్నపాటి ఇష్యూస్ ఉన్నమాట వాస్తవం, అది ఎవరు కాదనలేరు. అలాగే అల్లు అర్జున్ గారికి సంబంధించి ఈ ఫ్యాన్స్ మధ్య, ఈ మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మధ్య ఉన్న గ్యాప్స్ ఉన్నమాట వాస్తవం. ఆ ఫ్యామిలీలో గ్యాప్స్ ఉన్నాయో లేదో చెప్పలేం, కానీ ఫ్యాన్స్ మధ్య గ్యాప్స్ ఉన్నమాట వాస్తవం. వీటిని ఎప్పుడెప్పుడు సమయం దొరుకుద్దా వాడుకుందాం, ఈ గ్యాప్స్ని ఇంకా పెంచుదాం, ఇంకా చిచ్చు పెడదాం అనే రీతిలో వైసీపీ మీడియా, సాక్షి మీడియా వ్యవహరిస్తూ ఉంటారు. నిన్న ఈరోజు అల్లు అర్జున్ గారి మీద, అల్లు అర్జున్ గారికి సంబంధించి విపరీతంగా వార్తలు రాశారు సాక్షిలో. ఏదో టీడీపీ జనసేన సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారిని తిట్టేస్తున్నారని, వీళ్ళ కూటమి కార్యకర్తలే అల్లు అర్జున్ గారిని నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారని, ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, కన్నింగ్ స్టార్ అని హ్యాష్టాగ్ క్రియేట్ చేసి పెడుతున్నారని విపరీతంగా ప్రచారం చేశారు. టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఆ పని ఉండదు, ఆ అవసరం కూడా ఉండదు. సినిమాలో ఉన్న వాళ్ళకి ఆ అవసరం ఉంటుంది. సినిమా వేరే హీరోలకి, యాంటీ హీరో వాళ్ళకి, యాంటీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి ఆ అవసరం ఉంటుంది. సో దాన్ని టీడీపీ మీదకి జనసేన మీదకి నెట్టడం అంటే వీళ్ళు కావాలని చేస్తున్నదన్నమాట. యాక్చువల్లీ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఎన్టీఆర్ గారు కూడా నాన్ కాంట్రవర్సీ, ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళే వ్యక్తి కాదు. ఈవెన్ ఆయన సొంత ఫ్యామిలీలో ఒక వివాదం జరిగినా, ఆయన మేనత్త విషయంలో కానీ, ఆ పార్టీ విషయంలో కానీ వివాదం జరిగినా ఆయన మనకెందుకులే ఈ కాంట్రవర్సీ అని చెప్పి వయా మీడియాగా చాలా సైలెంట్గా ఉన్నారు. ఒక వీడియో రిలీజ్ చేసి తనకు సంబంధం లేదు అనేటట్టు ఉన్నారు. నిజానికి తను ఏ వివాదాల్లోకి తలదోర్చదలుచుకోవాలి, ఎటువంటి అంశాలు మాట్లాడదలుచుకోవాలి, ఎటువంటి కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళదలుచుకోవాలి. కానీ ఆయన్ను కూడా ఎప్పటికప్పుడు వివాదాల్లోకి లాగడం, సందు దొరికితే ఆయనకు నెగిటివ్గా ప్రచారం చేయడం, నెగిటివ్గా మాట్లాడడం ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. ముఖ్యంగా ఆయన ఫోటో పెట్టుకొని లోకేష్ గారిని తిడతారు, లేదా లోకేష్ గారి ఫోటో పెట్టుకొని ఆయన్ని తిడతారు. చంద్రబాబు గారి ఫోటోని పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తారు, తప్పు పడతారు. ఆ కల్చర్ ఎక్కువైంది వైసీపీలో. ఈవెన్ ఇది ఐపాక్ వాళ్ళు తీసుకొచ్చిన కల్చర్. అంతెందుకు, ఎన్నికలకు ముందు లోకేష్ గారి పాదయాత్ర జరుగుతున్నప్పుడు అనుకుంటా కదా, ఒంగోలులో ఒక ఫ్లెక్సీ పెట్టారు. ఏది అసలు వాడు వచ్చే వరకే కొసరోడు నాయకత్వం అని ఏదో పెట్టి అంటే జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ పాదయాత్రని కించపరిచేలాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టేలాగా పెట్టారు. కానీ అది ఏర్పాటు చేసింది వైసీపీ వాళ్ళే, ఐపాక్ వాళ్ళే. అటువంటి ప్లాన్స్ అన్నీ వాళ్ళే. అంటే రకరకాల ఆలోచనలతో, రకరకాల కన్నింగ్ ఆలోచనలతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ని, ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్నేమో పవన్ కళ్యాణ్ గారి నుంచి అంటే జనసేన పార్టీ నుంచి దూరం చేయడం, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్నేమో టీడీపీ నుంచి దూరం చేయడం. సో వాళ్ళిద్దరినీ ఏదో వైసీపీ వాళ్ళు తోడున్నట్టు, వైసీపీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో బిల్డప్లు ఇవ్వడం, అల్లు అర్జున్ క్రేజ్ని, జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ని వైసీపీ కోసం వాడుకోవడం, ఇది కొంచెం ఎక్కువైపోయిందనమాట. సోషల్ మీడియాలో ఈ తరహా వైసీపీ గేమ్స్ ఎక్కువయ్యాయి. సో ఈ వీటి పట్ల అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కొంచెం అప్రమత్తంగా ఉంటే బెటర్. ఎందుకంటే సినీ హీరోల మీద ఇప్పుడు లేనిపోని అపవాదులు, లేనిపోని కొత్త వివాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి సెన్సిటివ్ విషయాల్లో రాజకీయాలు తలదూరిస్తే వాటిని మంటలో చలికాచుకునే టైపే ఇటువంటివన్నీ కూడా. సో అనవసరమైన కాంట్రవర్సీస్కి దూరంగా ఉండడం బెటర్. థ్యాంక్ యూ.